క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మీ అందరికీ కూడా ప్రభు పేరున వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సాయంకాలం సమయం అందు మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతోమంది అవకాశాన్ని కోల్పోయినటువంటి వారుగా ఉండగా తండ్రి, మరొకసారి మేలుకొల్పమని కోరుకుంటా ఉన్నా. మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే తండ్రి ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి హృదయాన్ని తాకండి దేవా తండ్రి. మీ మాటలో శక్తి ఉంది తండ్రి, మీ మాటలో జీవం ఉన్నది తండ్రి. కనుక తండ్రి దేవా, మీ మాటల వల్ల మా కుటుంబాలకు సమాధాన, మా జీవితాలకు ఆనందము కలిగించే మాటలు కనుక తండ్రి, మీరు మాత్రమే మాతో మాట్లాడతారని కోరుకుంటూ వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ప్రతి మాట హృదయం అనే పలక మీద ముద్రించుకున్నట్టుకు గాను తండ్రి, మరలా వాటిని ధ్యానించుకున్నట్టుకు గాను ప్రతి ఒక్కరిని మీరే తండ్రి ప్రోత్సహిస్తారని పురుకొల్పుతారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మరి గత కొన్ని వారాలుగా మనము యేసుక్రీస్తు వారు నిన్నటివాడా లేకపోతే మొన్నటివాడా, ఇంకా మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడా పుట్టినవాడా, దీని గురించి మనం ధ్యానించుకుంటూ యేసుక్రీస్తు వారిని గురించి కేవలం కొత్త నిబంధనలో మాత్రమే ఉందా, లేకపోతే ఆది కాండంలోంచి కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారా అన్న దాని గురించి మనం ఆలోచిస్తూ మొట్టమొదటిగా ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మనం చూసి యేసుక్రీస్తు వారు ఆది కాండం మొదటి అధ్యాయంలో ఎక్కడెక్కడ యేసుక్రీస్తు వారు కనిపించారో మనం వాటిని ధ్యానించుకుంటా వచ్చాం ప్రియమైన దేవుని వర్లారా. అయితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదని, ఆయన వచ్చినవాడని, ఆది పూర్వమే ఆది కాండములోనే ఆయన గురించి వ్రాయబడిందని ఎన్నో సందర్భాల గురించి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా ఆదాము హవ్వలను శపించినప్పుడు, అపవాదిని శపించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తున్నారు. రెండవదిగా కయ్యను హేబేలు అర్పణ ఇచ్చినప్పుడు హేబేలు యొక్క శ్రేష్టమైన బలిలో యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. తరువాతగా మనం గతించినటువంటి వారం ధ్యానించుకున్నటువంటి మాట ఏమిటి అంటే హానోకుని గురించి మనం ధ్యానించుకున్నాం. హానోకు గారి యొక్క మరణము, మెతూషేల యొక్క మరి ఆయుష్ కాలము సుమారు 970 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతూషేలు గురించి, ఇద్దరిని గురించి మనం ధ్యానించుకున్నాం. మెతూషేలు గారికి ఎందుకంత ఆయుష్ కాలాన్ని దేవుడు ఇచ్చాడు అంటే అక్కడ ఉన్నటువంటి అవిధేయులైనటువంటి ప్రజలకు మరొక అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనకు కనిపించింది. ఈ యొక్క సందర్భాలను మనం ధ్యానించుకున్నాం. ఈరోజు కూడా అదే ఆది కాండములో నుండి మరొక భక్తుని గురించి మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని వర్లారా. ప్రియమైన దేవుని వర్లారా, మనకి హానోకు గారు తర్వాత భక్తుడుగా మరి మనకి షేతు గారిని గురించి మనం ధ్యానించుకున్నామండి. ఎందుకంటే ఎనోషుకు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైందన్న దాని గురించి ధ్యానించుకుని, ఎనోషు గారు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైందంటే ఎనోషు గారు స్టార్ట్ చేశారు ప్రార్థనని కాదు, మరి ఎవరండి? షేతు గారే అక్కడ నుండి ప్రార్థన స్టార్ట్ చేసినట్టుగా మనం చదువుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని వర్లారా. అయితే ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని వర్లారా. గత వారం ఏమిటి అంటే మెతూషేల ఆయుష్ కాలాన్ని బట్టి హానోకు గారితో దేవుడు మాట్లాడినటువంటి మాటలు, అతడు ఒక ప్రవక్త, వీటినన్నిటిని ఎందుకు ప్రవచించాడు అంటే హానోకు గారు వస్తున్నటువంటి ప్రళయాన్ని బట్టి, ప్రళయం వస్తుంది మీరు అందరూ రక్షింపబడాలి అన్న దానిని బట్టి ఆయన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని చదువుకున్నాం. నడిచాడు అంటే మరి చెట్టా పట్టాలు వేసుకుని నడవడం కాదు, కానీ దేవునిలో నడిచాడు అంటే వాక్యములో నడిచాడు అని. 360 సంవత్సరాలు బ్రతికినటువంటి హానోకు జీవితంలో 60 సంవత్సరాలు మామూలుగా బ్రతికేశాడు మనవలే, కానీ 300 సంవత్సరాలు మాత్రం చాలా ప్రత్యేకంగా బ్రతికాడంట. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ప్రజలకు ప్రకటిస్తూ వచ్చాడు. అందుకనే 300 సంవత్సరాలు కూడా దేవునితో నడిచాడన్న మాటను దేవుడు చాలా స్పష్టంగా అక్కడ రాయించాడు ప్రియమైన దేవుని వర్లారా. చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా, మరొక వ్యక్తిని గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము
ఆదికాండము 6వ అధ్యాయము నుండి 5వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా, 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందామండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా 3 వచనాల్లో మనం చూడగలిగితే, తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా సర్వ సృష్టిని కలిగించి, జంతువుల్ని కలిగించి, అన్నిటినీ కలిగించి తదుపరి ఆదాముని హవ్వని కలిగించినట్లుగా మనకు తెలిసింది. అంటే మొట్టమొదటిగా ఆయన మొత్తం మనిషికి ఏదైతే అవసరమో ప్రతిదీ ముందు ఏర్పాటు చేశాడు, తర్వాత మనిషిని చేశాడు. మీరు అనుభవించండి, మీరు వర్ధిల్లండి, మీరు భూమిని నింపండి అన్నటువంటి మాటలు చెప్పాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి జనాంగం పెరిగిపోయింది. జనాంగంతో పాటు ఏం పెరిగింది అంటే దుష్టత్వం పెరిగిపోయిందంట. ఏం పెరిగిపోయింది ఏంటి? లోకమంతా దుష్టత్వం పెరిగిపోయిందంట. ఈ దుష్టత్వం పెరిగిపోయినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నరులు ఎలాంటి వారు అయిపోయారంట? చెడుతనము, నరుల యొక్క చెడుతనము ఎలా ఉందంట? గొప్పగా మారిపోయిందంట. పని చేసేవాడిని చూసి వీడు గొప్ప పనోడండి అని చెప్తూ ఉంటారు. ఒక మంచిగా చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని చూపించి మంచి గొప్పగా చదువుతుందండి విద్యార్థిని అని చెప్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు పాపం విషయంలో కూడా ఏమని చెప్తున్నాడంటే, లేకపోతే చెడుతనం విషయంలో కూడా ఏం చెప్తున్నాడంటే, వీళ్ళ చెడుతనం ఎలా అయిపోయిందంట? గొప్పగా అయిపోయిందంట. అదుపు లేదు, వాళ్ళకి అడ్డు లేదు, భయము లేదు, భక్తి లేదు. అలాంటి అవిధేయులైనటువంటి వారిని గురించి దేవుడు ఇంతగా చేసినటువంటి దేవుడు, ఒక క్యారేజీలో ఒక చిన్న బిడ్డకి తల్లి ఎలా అయితే సర్దుతుందో, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్, ఇలా ఎన్ని సర్దుతుందో దేవుడు కూడా అంతకన్నా గొప్పగా అన్ని సృష్టిలో మన కొరకు సిద్ధం చేసి ఉంచాడండి. మరి ఇన్ని చేసినటువంటి తండ్రి అంట ఏం మాట్లాడుతున్నాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకంటే సంతాపపడుతున్నాడంట, బాధపడుతున్నాడంట. ఏంటి? ఇలా దారి తప్పిపోయే వారి కోసం అని ఇవన్నీ సృష్టించాను నేను. ఒక తండ్రి కుమారుడితో అంటాడు, వాడు చెడు దారులోనికి వెళ్ళిపోయినప్పుడు అంటాడు, ఒరే నీకోసమేనా నేను పొలాన్ని నమ్మాను, ఇల్లు నమ్మాను, మొత్తం అంతా కూడా నా సంతోషాలను వదులుకున్నా నీకోసమా అంటాడు వాడు పాడైపోయినప్పుడు. కానీ నిజంగా తెలిసిన వాడైతే అంటాడు, నా నిమిత్తమే కదా ఎంత కష్టపడ్డారు, కాబట్టి నేను ప్రయోజకునై చూపిస్తాను అన్నటువంటి ఆలోచన మంచివాడైనటువంటి కుమారుడికి ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లారా, ఇక్కడ కూడా దేవుడు చేసినటువంటి జనాంగం ఎలా అయిపోయిందంటే చెడుతనములో బహు గొప్పగా అయిపోయారు. అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, నరులను చేసినందుకంటే ఆయన సంతాపపడుతున్నాడు. ఎందుకు చేశాను నేను వీళ్ళని? ఎందుకు చేశాను నేను? దారి తొలగిపోయినటువంటి కుమారుని చూసి ఒక తండ్రి అంటాడు, నీకన్నా ఒక పశువుని మేపితే బెస్ట్ ఏమో, పాలన్నా ఇస్తుంది, వ్యాపారం అన్నా చేసుకోవచ్చు అంటూ ఉంటారు. దేవుడు కూడా అంటున్నాడు, అసలు నరులు నేను ఎందుకు చేశాను భూమి మీద అంటున్నాడు. వారి యొక్క మనస్తత్వాలు ఎలా మారిపోయాయంటే చెడుతనముతో ఆ మనస్తత్వాలు మారిపోయాయంట. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను. ఎవరు చెడిపోయారండి? నరులు చెడిపోతే దేవుడు ఎవరిని కూడా తీసేయాలనుకుంటున్నాడు? జంతువులను, పక్షులను, అన్నిటినీ కూడా మొత్తం మరలా చూడండి, మనం ఇల్లంతా ఊడ్చుకుంటే చెత్తంతా ఎలా పోతుందో మొత్తం దేవుడు కూడా అలా ఊడ్చేయాలనుకుంటున్నాడు. ఎంతో ప్రణాళికతో ఆదామావలను చేసినటువంటి దేవుడు ఇదిగో ఈ 6 అధ్యాయాలు మొదటి భాగంలోకి వచ్చేసరికంట జనాంగం ఎలా అయిపోయిందంటే అండి, చెడు దోవలో నడుస్తున్నారంట. అలాంటప్పుడు దేవుడికి బాధ కలిగింది. అలాంటప్పుడు దేవునికి గుండె నొప్పి వచ్చిందండి. నిజంగా అలాగే చెప్పుకోవాలి. సంతాపం నందుతున్నాడు, వేదన చెందుతున్నాడు దేవుడు అంటే. అతనికి ఎంత హృదయానికి తాకుంటుంది బాధ. వీళ్ళతో పాటు సమస్తమును కూడా నేను ఏం చేస్తానంటే తుడిచిపెట్టేస్తాను అని చెబుతూ కింద వచనంలోనికి రాగలిగితే, ఇవన్నీ చెప్పిన తర్వాత 8వ వచనంలో మనం చూడగలిగితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అక్కడ ఒక మాట కనిపిస్తుంది, అయితే అన్నది, అవును అన్నది, కాగా అన్నది, ఇవన్నీ తీసిపాడేయకండి. 2 ముక్కలు పదమే కదా, 3 అక్షరాల పదమే కదా అని తీసేయకూడదు. కానీ ఏమని చెప్తున్నాడంటే, అయితే పైన ఏం చెప్పాడు? నేను నరులను చేశాను,
వాళ్ళు గొప్పగా బ్రతకాలనుకున్నాను, కానీ పాపంలో గొప్పవారైపోయాడు, చెడులో గొప్పవాడైపోయారు. అలాంటి వారిని నేను తుడిచిపెట్టేయాలనుకుంటున్నాను. వారితో పాటు సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా నేను తుడిపి పెట్టాలనుకుంటున్నాను అని చెబుతూ, ఇవన్నీ చెబుతూ అయితే అంటున్నాడు అంటే తర్వాత ఏదో ముఖ్యాంశాన్ని మనకు చెప్తున్నాడు. అంతే కదండి, ఎన్నో చెప్తూ ఉంటాం, అయితే అంటాం అంటే ఏదో ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏదో దాగి ఉందన్నమాట. ఇక్కడ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే అయితే అంటే ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నోవాహు మాత్రం దేవుని దృష్టిలోనంట కృప పొందినవాడు ఆయనంట. నోవాహు ఎలా ఉన్నాడంటే అండి, కృప పొందినవాడు. నోవాహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది. ఏమంటే ఈరోజు మనకి ఇష్టమైన పేర్లు పెట్టుకుంటున్నాము, కానీ మొదటి దినాలలోనికి వెళ్ళగలిగితే దేవుడు ఆ వాతావరణానికి తగినట్లుగా, ఆ సిచ్యువేషన్కి తగినట్లుగా, దేవుని సంకల్పానికి తగినట్లుగా పేర్లు పెట్టేవాడిని. అందుకనే గత వారం మనం చదువుకున్న మాట ఏంటంటే మెతూషెల అంటే ఏంటంటే ఇతని తర్వాత ఏమొస్తుంది, అంతం వస్తుంది. ఇతని తర్వాత ఏమొస్తుంది, ప్రళయం వస్తుందని అర్థం ఇస్తుంది అనమాట. మెతూషెల అంటే ఇతని తర్వాత ప్రళయం వస్తుంది అంటే మెతూషెల తర్వాత ప్రళయం వచ్చిందా, వస్తుందనే దేవుడు చెప్పాడు. అతని తర్వాత ప్రళయం వస్తుంది కాబట్టి అతని ముందున్నటువంటి హానోకు 300 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. అవిధేయులు గనక ఎవ్వరూ వినలేకపోయారు. అయితే మెతూషెల తర్వాత ఏమో ప్రళయం వస్తుంది, ఆ ప్రళయం తర్వాత నెమ్మది కలుగుతుంది. ఆ నెమ్మదికి గుర్తు ఎవరంటే నోవాహు. అంటే నోవాహు వల్ల మనకి లేకపోతే భూమి మీద ఏం కలుగుతుంది, లేకపోతే దేవుని దృష్టిలో ఏం కలుగుతుంది అంటే సంతోషము కలుగుతుంది. అందుకనే నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అంటే నెమ్మది అని అర్థం అన్నమాట. అలాంటి నోవాహు కోసం ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు అక్కడ మరలా మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే చూడండి 9వ వచనం నుంచి, నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు ఎలాంటి వాడంటే అండి, నీతిమంతుడు అని పక్కింటి వారో పొరుగింటి వారో సాక్ష్యం చెప్పట్లేదు, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. నోవాహు ఎవరంట, నీతిమంతుడు, నిందారహితుడు అంటే అర్థం ఏంటంటే నిందలేనివాడు. ఎలాంటి వాడండి, లోపము లేనివాడు. దానియేలు గురించి కూడా ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది దానియేలు గ్రంథంలో. ఎలాంటి వాడు అంటే ఇతడు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడై ఉండి, అంటే ఒక లోపాన్ని కూడా చూపించడానికి అతనిలో ఏమీ కనిపించట్లేదు. ఒక తెల్లని పేపర్ మీద ఒక చిన్న చుక్క పెట్టిన పెన్నతో ఈ తెల్లటి పేపర్ అంతా వదిలిపెట్టేస్తాం, ఆ చుక్కనే చూస్తాం. మరి అలాంటి చిన్నదైనటువంటి లోపం కూడా అతనిలో లేదు కనుకనే దేవుడే సర్టిఫికెట్ ఇస్తూ అంటున్నాడు అతడు ఎలాంటి వాడంటే నిందారహితుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నోవాహు దేవునితో కూడా నడిచిన వాడంట. ఏమంటే దేవునితో నడిచిన వారు ఎవరు అంటే ఏం చెప్తాము, హానోకు నడిచాడనే చెప్తాం మనం. అంటే దేవునితో నడిచాడు అంటే చెట్టా పట్టా వేసుకుని నడవడం కాదు, దేవునిలో నడవడం, వాక్యంలో నడవడం. అలా ఎవరు నడిచారంటే హానోకు గారు ఒక్కరినే చెప్తాం మనం, ఎందుకంటే అది బాగా మనకు అలవాటు అయిపోయింది. కానీ నోవాహు గారు కూడా ఎవరితో నడిచారంట, దేవునితో నడిచాడు. అంటే దేవునిలో నడిచాడు కాబట్టే, వాక్యములో నడిచాడు కాబట్టే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన నిందారహితుడు, నీతిమంతుడు అని దేవుని చేత కృప పొందినవాడు అని సర్టిఫికేట్ పొందాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి కింద మాటల్లో కూడా మనం చూడగలిగితే, కింద మాటలో 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అవి చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. ఒరే నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదురా అంటే నాకు సరైనదే అని చెప్తా ఉంటాడు. ఎవరు అంటే ఒక మూర్ఖుడు, ఒక బుద్ధిహీనుడు ఏమని మాట్లాడతాడంటే నేను వెళ్ళే త్రోవే మంచిది అని చెప్తాడు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే సమస్త శరీరులు కూడానంట తమ మార్గమును చెరిపివేసుకున్నారంట. సమస్త శరీరులు కూడా తమ మార్గమును చెరిపివేసుకున్నారంట. 13వ వచనములో దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక, ఏమని చెప్తున్నాడండి, సమస్త శరీరుల చేత భూమి ఎలా నిండి ఉందంటే బలత్కారముతో నిండి ఉన్నది. అంటే బలవంతంగా సేవ చేస్తుందండి. మనకు ప్రకృతి అంతా స్వేచ్ఛగా సేవ చేయట్లేదండి. దేవుని పిల్లలు కదా అని స్వేచ్ఛగా సేవ చేయట్లేదంట. రోమపత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అదంటే ఎలా చేస్తుందంటే ప్రసవ వేదన కలిగి చేస్తుందంట ఈరోజు. అందుకని ఒక్కొక్క మారు చెప్తూ ఉంటాడు అన్నమాట, సూర్యుడు ఎలా ఉన్నాడంటే బగ్బగ్మని మండుతున్నాడు చెప్తా ఉంటారు.
ఇక వర్షాలు ఎలా ఉన్నాయంటే ఎడతెరపు లేకుండా ఉన్నాయని చెప్తారు. శీతలం ఎలా ఉందంటే ఇంకా చాలా దారుణంగా మనం న్యూస్లో వింటూ ఉంటాం కదా. మరి ఇలాంటివి ఎందుకు కలుగుతున్నాయి అంటే ఒక్కొక్కసారి ప్రకృతి వికృత రూపం దాలుస్తుంది అంటే కారణం ఏమిటి అంటే సమస్త శరీరులు కూడానంట తమ మార్గమును చెరిపివేసుకున్నారు కాబట్టి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క భూమి అంట బలత్కారముగా ఉన్నదంట ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నోవాహు గారితో మాట్లాడుతున్నాడు. మరలా దేవుడు మాట్లాడాడంటే దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడా అనుకోవడానికి లేదు. దేవుడు ఎప్పుడు కూడా కనిపించాడండి. దేవుడు తన దూతల చేతే మాట్లాడించాడు. దీనికి ఆధారాలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఈ రోజు మనం ఏమనుకుంటున్నాం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నది ఒకటైతే మన నోటి వెంట వేరేది వస్తుంది కాబట్టి ఈరోజు బైబిల్కి ఉన్నటువంటి విలువను మనమే పోగొడుతున్నాం. దేవుడు మాట్లాడాడు అని చెబుతున్నప్పుడల్లా దేవుని స్థానంలో దేవదూతను మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మరి యాకోబు గారితో పెనుగులాడింది ఎవరు? ఆది కాండంలోకి వెళ్ళి చూస్తే దేవునితో పెనుగులాడాడు అని ఉంటుంది. కానీ ప్రవక్తల గ్రంథాల్లోకి వెళ్ళి చూస్తే అతడు దూతతో పెనుగులాడి గెలిచాడని ఉంటుంది. కాబట్టి దేవుడు కనిపించడు. ఎందుకంటే ఆయన అదృశ్యుడు. ఆయనకు శరీరం లేదు, అదృశ్యుడు. అలాంటి వాడు ఎలా కనిపిస్తాడంటే కనిపించడు. మరి ఆ రోజుల్లో ఎలా మాట్లాడాడంటే దేవదూతలను పంపించి మాట్లాడేవాడు. మరి ఈ రోజుల్లో ఎలా దేవుడు మాట్లాడతాడంటే ఇదిగో వాక్యంతోనే దేవుడు మాట్లాడతాడు. ఇది చాలా ఖచ్చితమైనటువంటి మాట ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొకటి చెప్తే కాదండి, మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటనే మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఏమని రాయబడిందంటే సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. వారి అంతము వచ్చి ఉన్నది. మాట్లాడుతున్నదేమో నోవహు గారితోని, చెబుతున్నదేమో దేవుడు ఎవరిని గురించి చెప్తున్నాడంటే వారి అంతము వచ్చి ఉన్నదంటే నోవాహు తప్ప మిగిలిన వారందరినీ కలిపి దేవుడు చెప్తున్నాడు. అంటే నోవాహు గారిని తప్ప మిగిలిన వారందరినీ కలిపి చెప్తున్నాడు. వారి అంతము వచ్చింది, వారందరికీ కూడా టైము సెట్ చేసి ఉంచాను, వారందరికీ అంతం వచ్చిందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే మనం ఇక్కడ చూడగలిగితే ప్రజల యొక్క దుస్థితి ఎలా ఉంది, ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో కూడా మనకి కనిపిస్తుంది. వారి మార్గంను చెరిపి వేసుకున్నారంట. దేవుడేమో వారికి అంతాన్ని కలిగించడానికి రెడీగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఎవరితో చెప్తున్నాడు అంటే నోవహు గారితో చెప్తున్నారు. ఇంకా మనం గతించిన వారంలో మనం చదువుకున్నాం కదండి, దేవుడు తాను ప్రేమించినటువంటి ప్రవక్తల కంట ఏ మాట కూడా దాచి ఉంచలేదంట, ప్రతీదీ చెప్పాడంట. అబ్రహాము గారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నాయన సొదొమ గొమొర్రా పట్టణాలు ఈ రెండు జంట నగరాలు ఎలా ఉన్నాయంటే చాలా బీభత్సంగా పాపానికి దాసులైపోయారు కాబట్టి ఈ రెండు పట్టణాలని నేను తుడిచేయాలనుకుంటున్నాను. ఎవరితో చెప్పాడండి? ప్రేమిస్తున్నటువంటి స్నేహితుడిగా భావిస్తున్నటువంటి అబ్రహాము గారితో చెప్పాడు. అంటే తాను ప్రేమించిన వారికి దేవుడు ఏది చెప్పకుండా మాత్రం ఉండడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే ఇదిగో మెతూషెల తర్వాత అంతం వస్తుంది, ప్రళయం వస్తుంది అన్న విషయాన్ని కూడా ఎవరికి చెప్పాడంటే హానోకు గారికి చెప్పాడు. హానోకు గారికి చెప్పాడు అని మనకు ఎలా తెలుసు అంటే యూదా పత్రికలోకి వెళ్తే అక్కడ మనకు అర్థమవుతుంది. యూదా కూడా ఏమని రాశాడంటే హానోకు గారు ప్రవచించారు అని రాశాడు. కనుక ఒక్కొక్క మాటని మనం చూడగలిగితే మనం హానోకు గారు ఒక్కరే దేవునితో నడిచిన వాడు కాదు, నోవహు గారు కూడా దేవునితో నడిచాడు. అంటే దేవునిలో భయం భక్తులు కలిగి ఆయన ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారంట. నేను వెళ్తున్నటువంటి మంచిదని మార్గాన్ని చెరిపేసుకుని అవివేకస్తులుగా ఉండి అంట వారు అంట దేవుని దృష్టిలోని అంతానికి సిద్ధపడిన వారుగా ఉన్నారు. కానీ నోవహు గారిని మనం చూడగలిగితే వివేకం కలిగిన వాడుగా, దేవుణ్ణి వెదికేవాడుగా మనకు కనిపిస్తుంది. దేవుణ్ణి వెదికేవాడుగా ఉన్నాడు. అదే దేవుడు మాట్లాడుతూ అంటాడు, వివేకము కలిగి నన్ను వెదుకువారు ఎవరైనా కలరేమోనంట ఆకాశం నుంచి ఆయన అంట తేరి చూచుచున్నాడంట. వివేకం కలిగేటండి మేము అందరూ సంఘానికి వెళ్ళే వాళ్ళం కదా, మేము అందరూ బాప్తిసాలు తీసుకునేవారం కదా అని మనం అనుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, అందులో కూడా వివేకం అవివేకం ఉన్నాయి. ఈరోజు ఏదో పొందుకోవాలని దేవుడు ఏదో ఇస్తాడని వస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి వాటి కోసం వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అవివేకులే.
కానీ ఈ జీవిత కాలం కాదు, ఇది ఎలా బ్రతికేసినా పోతుంది. ఈ జీవిత కాలం కాదు, ఈ జీవితం తర్వాత అసలైన జీవితం ఉంది. అది యుగయుగాలు తరతరాలు ఆత్మ చావులోనికి వెళ్ళకుండా, నరకంలోనికి వెళ్ళకుండా ఉండేదే అసలైన జీవితం. ఆ జీవితం నాకు కావాలని ఎదురు చూసేవాడే వివేకం కలిగిన వాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ జనులందరూ ఏం చేస్తున్నారంటే ఉంది కదా అని ఎంజాయ్ చేస్తూ, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, వారు విందులు చేసుకుంటూ వాళ్ళు ఎన్నో చేస్తున్నప్పుడు వారు అవివేకస్తులుగా అక్కడ దేవుడు నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, చూడండి 6వ అధ్యాయంలోనే ఒకసారి 22వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని రాయబడిందంటే, అక్కడ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును అతడు చేసిన. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, నాయన భూమి మీద సమస్త శరీరులు కూడా వారి మార్గాన్ని చెరిపివేసుకున్నారు కాబట్టి నువ్వు నీతిమంతుడువు, నువ్వు యథార్థవంతుడుగా నిందారహితుడుగా ఉన్నావు కాబట్టి నేను నీ యందు ఏం చూపించానంటే కృప చూపించాను. నువ్వు కృప పొందుకున్నావు కాబట్టి నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో నాయనా అని చెప్పాడు దేవుడు. అయితే కింద మాటలు మనం చదువుకున్నది ఏంటంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటి ప్రకారముగా నోవాహు చేశాడంటే. ఇక్కడే మనం ఆలోచించాలండి. నోవాహు గారికి ఏం చెప్తున్నాడు అంటే, ప్రచండమైనటువంటి వర్షం వస్తుంది, ఆ వర్షం చేత అన్నీ మునిగిపోతాయి. ఏమండి, అన్నీ మునిగిపోతాయి. కింద ఉన్నటువంటి నీరు వచ్చేస్తుంది, పైనుంచి వర్షం వస్తుంది, ఇవన్నీ అన్నీ మునిగిపోతాయి, అన్నీ కొట్టుకుని పోతాయి. అన్నిని నువ్వు అలా నశించిపోకుండా నీ కోసం ఒక ఓడను కట్టుకొని దేవుడు చెప్పాడు. మనం అనుకుంటే చాలా ఈజీయే కదండి, ఓడను కట్టుకోమన్నాడు, ఓడ కట్టుకున్నాడు, అంతే కదా అనుకుంటాం. కానీ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అప్పటి వరకు ఓడలు లేవండి, ఓడలు కానీ పడవలు కానీ లేవు అప్పటి వరకు. ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చేసినాయండి. ఇప్పుడు ఒక్కొక్క ఓడను మనం చూడగలిగితే, ఒక్కొక్క షిప్ను మనం చూడగలిగితే ఒక ఊరు కింద ఉంటుంది. కానీ ఆ రోజుల్లో పడవలు లేవు, ఓడలు లేవు. అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, కొలతలు ఇచ్చి ఆయనకి ఏ చెక్కతో చేయాలో ఇవన్నీ కొలతలు ఇచ్చి, దానికి ఎక్కడ కిటికీలు పెట్టాలో, ఎన్ని అంతస్తులు ఓడ చెయ్యాలో. షిప్కి ఈరోజు మనం చూడగలిగితే సుమారు 10 అంతస్తుల వరకు ఉంటాయి, లోపల ఇంకా ఎక్కువే ఉంటాయి. మరి ఆ రోజుల్లో మనం చూడగలిగితే, ఆదిపూర్వం మనం చూడగలిగితే ఓడలు లేవంట, పడవలు లేవంట. దేవుడేమో కొలతలు ఇచ్చి చేసేయమన్నాడు. ఇప్పుడు దేనితో చేస్తాడు, ఎలా చెయ్యాలి? అసలు ఏదైనా చూస్తేనే కదా మనం చేయగలదు, అంతే కదండి, చూస్తేనే కదా మనం చేయగలదు. మరి ఏది చూడకుండా నోవాహు ఎలా చేయగలడు? తర్వాత విషయం ఏమిటంటే, భూమి మీద ప్రచండమైన వర్షం చేతంట భూమి అంతా నిండిపోతుందని చెప్తున్నాడు ఆయన. అప్పటి వరకు వర్షమే రాలేదు. మరి నోవాహు గారు ఎలా నమ్మాలి? మనకి మేఘాలు ఉంటే మనకి వర్షం వస్తుందని మనకు తెలిసింది, వర్షం వస్తుందంట అంటే ఇంతకు ముందు వస్తూ ఉంది కాబట్టి. కానీ నోవాహు గారికి చెప్పే సమయానికి వర్షం రాలేదు. అప్పటి వరకు ఆయన ఒక ఓడను కానీ, ఒక షిప్ను కానీ, ఒక పడవను కానీ కూడా భూమి మీద లేదు. అయినప్పటికీ ఓడ సిద్ధం చేసుకున్నాడంట. అయినప్పటికీ వర్షం వస్తుంది, మునిగిపోతారు, అందరూ కొట్టుకుపోతారు, ఈ ఓడలోకి వెళ్తే రక్షింపబడతానన్నటువంటి నమ్మకం ఎవరికి ఉందంటే నోవాహుకు ఉంది. ఇదేనండి, చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. కనుక ఇక్కడ నోవాహు గారి యొక్క విశ్వాసం మనకు కనిపిస్తుందండి. అందుకనే మనం ఆదిపూర్వం నుండి మనం తలంచుకుంటూ, మరి హానోకు గారు, హేబేల్ గారు, వీళ్ళందరినీ తలంచుకుంటే చూడని యేసుక్రీస్తు వారు ఉన్నారని, రక్షకుడు వస్తాడని వారు ఏం చేస్తున్నారంట? విశ్వాసం కలిగి ఉన్నారంట. అందుకునేనండి ప్రత్యేకమైనటువంటి జాబితా ఒకటి ఉంది 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో. దాన్ని ఏమంటారంటే విశ్వాసుల జాబితా అంటారు. అందులో ఉన్నటువంటి వారు అందరూ కూడా భక్తులు, పాత నిబంధనలో ఉన్నవారు. యేసుక్రీస్తు తెలియదు కదా, మరి ఎలా వాళ్ళు విశ్వసించారు అంటే, దేవుడు మొట్టమొదటగానే సెలవిచ్చాడనమాట. ఇదిగో అపవాది తల చితుక తొక్కడానికి నా కుమారుడు వస్తాడని 1వ అధ్యాయంలోనే ఆయన చెప్పాడు. కాబట్టి అప్పటి నుంచి ఎదురు చూస్తూనే వచ్చారు ప్రియమైన దేవుని వాళ్ళారు. ఇక్కడ నోవాహు గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, నిందారహితుడిగా ఉండి దేవుడు చెప్పినది చేశాడంట. ఏమంటే, చెప్పింది చేయడం ప్రేమించడం కదండి, చెప్పింది చేయడం భయభక్తులు కలిగి ఉండడం. అంతేగాని చెప్పిన పని చేయకుండా, ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారంట. తండ్రి అంటున్నాడు, ఇదిగో పెద్ద కుమారుని పిలిచి పొలంలోనికి వెళ్ళి పని చేసిరా నాయన అంటున్నాడు. నేను వెళ్ళనంటున్నాడు. చిన్న కుమారుని పిలిచాడు, మరి నువ్వు వెళ్ళరా అంటున్నాడు. నేను వెళ్తానన్నాడు. కానీ వెళ్ళనన్నవాడేమో వెళ్ళాడంట, వెళ్తానన్నవాడేమో వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి మాటను గౌరవించినట్లు అంటే, ఇదిగో వెళ్ళన అన్నా సరే వెళ్ళి పని చేసి వచ్చిన వాడే తండ్రి మాటను గౌరవించిన వాడు.
అలాగే పాత నిబంధన కాలం నుండి కూడా ఈ భక్తులైన వారు చూడకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను వారు మరి పాటిస్తూ వచ్చారు. రక్షకుడు వస్తాడు అన్నటువంటి ఆలోచన ఆది తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి పాపం తీయడానికి ఒక పరిశుద్ధుడైన వాడిని దేవుడు భూమి మీదకు పంపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ధర్మశాస్త్ర గ్రంథము ద్వారా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఈ తరములో మనం చూడగలిగితే అక్కడ మరి 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి. అంటే దేవుడు ప్రతి ఊరిని, ప్రతి దేశాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని చూస్తాడంటే చూస్తాడండి. ఆయన చూస్తాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదంట ప్రియమైన దేవుని వారలారా. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదంట. అంటే నోవహు గారు ఉన్నటువంటి తరములోనంట ఆయన మాత్రమే నిందారహితుడుగా ఉన్నాడంట, నీతిమంతుడుగా ఉన్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. అప్పటి వరకు ఎప్పుడు వర్షం రాకపోయినా నమ్ముతున్నాడు, వస్తుంది అనగానే, ప్రచండమైన వర్షం వస్తుంది ఆయన అనగానే నమ్మాడు. అప్పటి వరకు ఓడ చూడకపోయినా, ఒక షిప్ చూడకపోయినా కూడా కడుతున్నాడు. దేవుడు చెప్పినటువంటి కొలతల ద్వారా, ప్రణాళిక ద్వారా కడుతున్నాడు. అంటే ఎంత విశ్వాసం అండి. ఇంకా చెప్పమంటారా, ఆ ఓడను కట్టడానికి 100 సంవత్సరాలు పట్టిందంట. ఈ 100 సంవత్సరాలు కూడా ఏం చేశాడో తెలుసండి, ఓడను కడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తున్నాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునిలో భక్తిగా ఉంటున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అతను ఒక ప్రవచిస్తూ ఉన్నాడు హానోకు. నోవహు గారు కూడా 100 సంవత్సరాల్లో ఓడ కడుతున్నాడు, తన కుటుంబీకులు విశ్వాసం నుండి తొలగిపోకుండా కాపాడుకుంటున్నాడు. వచ్చిన వారందరికీ సువార్త చెప్తున్నారు. ఎవరు వినట్లేదండి. ఇప్పటి వరకు చూడనటువంటి ఈ పెద్ద ఇల్లు లాంటి దాంట్లోకి మేము వెళితే మేము బ్రతుకుతామా, నువ్వు వెళ్తే నీవు ఒక్కడవే బ్రతుకుతా, అందరూ అవహేళన చేస్తూ ఉన్నారండి. ఈరోజు ఎలా అయితే క్రైస్తవ్యం గూర్చి అవహేళన చేస్తూ ఉన్నారో, కేవలం క్రీస్తును ధరించిన వారు మాత్రమే మోక్షానికి వెళ్తారా, మిగిలిన వారందరూ నరకానికి వెళ్తారా అన్నటువంటి ఆ యొక్క మాటలు మనం ఎలా వింటున్నామో, నోవహు గారు కూడా అనంట ఓడ తయారు చేసేటప్పుడంట 100 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడంట, ఇదిగో ఓడలోనికి వస్తేనే మీరు రక్షింపబడతారు, ఓడలోనికి వస్తేనే మీరు బ్రతుకుతారని ఎంత చక్కగా చెప్తున్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా వినలేదు. ఎందుకు వినరు అంటే వారు అవిధేయతతో వారి కళ్ళు మూసుకుపోయినాయి ప్రియమైన దేవుని వారలారా. చూడండి మరొక మాట మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నారండి, నోవహు గారంట దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి అది వరకు చూడని సంగతులు, వర్షాన్ని చూడలేదు, అది వరకు ఓడను చూడలేదు, చూడకపోయినా అది వరకు చూడని సంగతులను గూర్చంట ఆయన విశ్వాసం ఉంచినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల మీద నమ్మిక ఉంచాడు. అండి, మనం ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి వెంటనే నమ్మేస్తూ ఉంటాం. కొంతమంది చెప్తున్నప్పుడు మనం నమ్మమండి, ఎందుకంటే వీరి మాటలు వాస్తవం కాదండి అని చెప్తూ ఉంటాం. మరి మనం మనిషిని చూసాం కాబట్టి, అతనిలో ఇంతకు మునుపు కొన్ని తప్పిదాలను చూసాం కాబట్టి ఇతడు మంచివాడు కాదు, ఇతనికి ఏ విషయం చెప్పకూడదు అనుకున్నట్లుగా, అలా కాకుండా నోవహు గారంటే అది వరకు చూడని విషయాలు ఏందంట విశ్వాసం ఉంచాడంట. అందుకునే విశ్వాస వీరుల జాబితాలో తన పేరు రాయించుకున్నాడు. చాలా మంది అంటారు, మత్తయి సువార్తలు ఉండే కదా యేసుక్రీస్తు వారు కనిపించారు, మరి వీళ్ళందరూ ఎవరి మీద విశ్వాసం ఉంచారు అంటే దేవుడు చెప్పాడు కదండి. అపవాదిని శపిస్తూ ఏమన్నాడంటే, నువ్వు మడిం మీద కొడతావు నువ్వు, కానీ వస్తున్నటువంటి నా కుమారుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా, తల చెదుకు కొడతాడు అని చెప్పాడు. అపవాది యొక్క తల చెదుకు కొడతాడు. ఇప్పుడు అపవాది దేని ద్వారా దాని ప్రభావం చూపిస్తుందంటే దాని తోక ద్వారా ప్రభావం చూపిస్తుందని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి అపవాది యొక్క తలను చితక్కొట్టాడంట ప్రియమైన దేవుని వాళ్ళారు.
అంటే యేసుక్రీస్తు వారు వస్తారని మొదటి అధ్యాయంలో నుండే, ఆది కాండంలో నుండే మనకు కనిపిస్తుంది. కాబట్టి వారు విశ్వాసముతో జీవిస్తున్నారు. అందుకనే అబ్రహాం అంట గుడారాల్లోనే నివసించాడంట. అబ్రహాముకి చాలా ఆస్తిపరుడండి అబ్రహాము, కానీ ఎక్కడ జీవించాడంట? గుడారాల్లో జీవించాడంట. ఎందుకు జీవించాడంటే ఇది శిథిలమైపోయేది. ఈ లోకంలో నేను ఏది కట్టుకున్న శిథిలమైపోయేది. శిథిలమవ్వనిది ఒకటి ఉంది, దానికి ఎవరంటే శిల్పియు నిర్మాణకుడు ఎవరంటే దేవుడు. అలాంటి పట్టణానికి నేను వెళ్ళాలని ఆశపడ్డాడు. కనుక ఈ విశ్వాస వీరుల జాబితాలో ఎందరెందరో భక్తులు మనకు కనిపిస్తుంటారు. చాలా మంది పాత నిబంధనలో ఉన్నటువంటి వారే. బహుశా ఇందులో 90% పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులే. వాళ్ళందరూ యేసుక్రీస్తు లేకపోయినా ఎలా విశ్వసించారంటే తండ్రి చెప్పిన, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా విశ్వసించారు. ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే ఇక్కడ మనం చూడగలిగితే చూడని వాటినంట అప్పటి వరకు ఎప్పుడు చూడని విషయాల మీదంట అతనంట నమ్మిక ఉంచినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి అదే పక్క పేజీలో పేతురు గారు తన పత్రికలో రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామండి. 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము పూర్వము నోవాహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇక్కడ మనం చూడగలిగితే నోవాహు గారి యొక్క ఓడలోకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఈ రోజు మనం తీసుకుంటున్నటువంటి బాప్తిసం దేవుడు ఒక్కటే అని చెప్తున్నాడు. ఆ రోజు ఏం చెప్తున్నారంటే నోవాహు గారంటే, ఇక్కడ మరలా చదువుకుందామండి ఆ మాటను. మరలా చదవగలిగితే 3వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుందండి. అసలు ఎప్పుడంటే హానోకు గారితో చెప్పండి, నీ కొడుకు మెతూషెల పుట్టిన తర్వాత ప్రళయం వస్తుందని చెప్పాడు. కానీ హానోకు గారికి 300 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించడానికి. మీరు మారండి అమ్మా, మారండి, లేకపోతే దేవుని ఉగ్రత వస్తుందని చెప్పడానికి. తర్వాత ఇంకా మారట్లేదండి. ప్రజలు మారకపోయినప్పుడు మెతూషేలే గారికి ఇంకా ఆయుష్ను పొడిగించాడు. అందుకనే ఈ బైబిల్ గ్రంథంలో కానివ్వండి, ఈ ప్రపంచంలో కానివ్వండి, ఎక్కడా కూడా మెతూషేలు గారు బ్రతికినంత ఆయుష్ కాలం ఎవ్వరూ కూడా బ్రతకలేరు. సుమారు ఒక 180 సంవత్సరాల వరకు బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా నిన్నటి దినమందు ఒక న్యూస్లో ఒక ముసలాయిని చూశాను నేను. ఆయన జాగ్రత్తగా మరి గోడకు జారేసి కూర్చోబెట్టి, ఆయన వయసు అంట 180 సంవత్సరాలంట. ఏమని రాశాడు అంటే, పేపర్ వాడు ఏమని రాశాడంటే, ఇతని గురించి మరణం మర్చిపోయింది ఇతన్ని అని రాశాడు. మరణం మర్చిపోయిందంటే ఎవరిని? అతన్ని తీసుకెళ్ళడం అని రాశాడు. అంటే అతనే 180, ఒకవేళ 200 వేసుకోండి, కానీ 970 సంవత్సరాలు బ్రతికిన వారు ఎవరు కూడా లేరు. మరి మెతూషెలకు ఎందుకు ఇచ్చారు అంటే, దేవుడు అంటే దీర్ఘశాంతం కలిగి మారుతారు. కొందరైనా మారుతారు. వారు మారిన తర్వాత నేను ప్రళయాన్ని రప్పిస్తానని ఎదురు చూస్తూ దీర్ఘశాంతం కలిగిన వాడుగా అంట ఆయన ఎదురు చూస్తూ వచ్చాడంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకి, అప్పటికి అందరూ ఎలా ఉన్నారండి? అవిధేయతతో ఉన్నారండి. విధేయత లేదు ఎవరి దగ్గర, క్రమం లేదు, అక్రమముగా అవిధేయులుగా మరి అజ్ఞానులుగా బ్రతుకుతున్నటువంటి వారి దగ్గరంట దేవుడు ఆత్మరూపిగా సువార్తను ప్రకటించాడంట. అలాంటి సమయంలో కూడా వారు మారలేదని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది మాత్రమే, నోవాహు కుటుంబీకులు మాత్రమే వారు నీటి ద్వారా రక్షణ పొందారు అని రాయబడింది. అంటే రక్షణ అనే, మనం ఓడ గురించి కూడా పాటలు పాడుకుంటూ ఉంటాం. రక్షణ అనే ఓడ, ఈ ఓడలోనికి వెళితేనే, ప్రవేశిస్తేనే మీరు రక్షింపబడతారు. ఓడ బయట ఉన్నా, ఓడ పైన ఉన్నా మీరు రక్షింపబడరు, కానీ ఓడలోనికి వస్తేనే మీరు రక్షింపబడతారు. ఈరోజు అదంట మన బాప్తిసానికి సూచనగా ఉందంట. మనం ఎవరిలో బాప్తిసం తీసుకుంటున్నాం అంటే క్రీస్తులో బాప్తిసం తీసుకుంటున్నాం మనం.
అయితే క్రీస్తులోనికి బాప్తీసం తీసుకుని క్రీస్తులోనికి వస్తేనే మనకి ఏం కలుగుతుందంట? మనకి దేవుని సన్నిధికి వెళ్ళే భాగ్యం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే రక్షణ భాగ్యం కలుగుతుందండి. రక్షణ భాగ్యం కలుగుతుంది. ఆ రోజు నీటి ద్వారా రక్షణలోనికి వచ్చారంట, వాడలోనికి ప్రవేశించంట. ఈ రోజు నీటి ద్వారా బాప్తీసం ద్వారా మనం ఎందులోకి వస్తున్నామంటే క్రీస్తులోనికి వస్తున్నాం, రక్షణలోనికి వస్తున్నాం. అంటే ఛాయారూపంగా దాన్ని చూపిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లరా. ఆ రోజు ఎలా అయితే రక్షణలోనికి వెళ్తున్నప్పుడు, ఓడలోనికి వెళ్తున్నప్పుడు ఆయన ఎంతగా ప్రకటించాడో, దేవుడు ఆత్మరూపిగా ఎంతగా ప్రకటించాడో, ఈ రోజు కూడా అనేక మందిని నిలబెట్టి దేవుడు అంతగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. రండి, వినండి, మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే దినాలు దుర్దినాలు, అపాయకరమైనటువంటి దినాలు కనుక మీరు రక్షణ పొందండి. నేడే రక్షణ దినమని ఎంత చెప్పినా ఎవరైనా వింటున్నారండి? ఆ రోజు వినలేదు, ఈ రోజు కూడా వినట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక నోవాహు గారు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో ఓడలోనికి వస్తేనే రక్షింపబడతారు అని చెప్తున్నారు. అలాగే ఆ రోజు మాకు ఓడలోనికి వెళ్ళి రక్షింపబడ్డాం. ఈ రోజు మీ క్రీస్తులో బాప్తీసం తీసుకుంటేనే మీరు రక్షింపబడతారు. రక్షణ లేని వారు నా వారు కాదు, స్పష్టంగా చెప్పాడండి. రక్షణ లేని వారు నా వారు కాదు, రక్షింపబడితేనే. మనం మరి సామెతల గ్రంథంలోనో కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేకపోతే ఎవరు కోపగిస్తారంట? తండ్రి కోపగిస్తాడంట. కుమారుని ముద్దు పెట్టుకో అంటే కుమారుని హత్తుకోండి. ఎవరైనా కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని హత్తుకుంటేనే, యేసుక్రీస్తు వారిలో రక్షింపబడి ఆయన్ని మనము మరి ఆయన ధరించుకుంటేనే మనకి ఏంటంటండి రక్షణ భాగ్యం అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ రోజు ఎవ్వరూ రాలేదండి ఓడలోనికి. ఓడ తలుపులు మూయబడ్డాయి. ప్రచండమైన వర్షం స్టార్ట్ అవ్వింది. అప్పుడు వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు తలుపు కొడుతున్నారు. నోవాహు తలుపు తీ అంటుంటే ఆయన తలుపు తీయడానికి లేదు. ఎందుకంటే గడియ వేసింది ఎవరంట? దేవుడంట. ఇదే మాటను యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో చెప్పి, ఒకానొక దినమందు, తీర్పు దినమందు మేకలను గొర్రెలను గొల్లవాడు ఏర్పాటు చేసినట్లుగా, వేరు చేసినట్లుగా ఒకానొక దినం వస్తుంది, తీర్పు దినము. ఆ దినము మీరెవరో నేను ఎరుగనని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడంట ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు ఇంకా నాకు ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారం పెట్టారా? నేను దప్పికొన్నప్పుడు నాకు దాహానికి ఇచ్చారా అని అడిగినప్పుడంట నువ్వెప్పుడు దప్పుకొన్నావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు అని తిరిగి ప్రశ్నలు వేస్తారంట. ఇంకా అంటారంట, అయ్యో మీలో మేము ఉన్నాం కదా, మీ యొక్క వాక్యం వినడానికి వచ్చాం కదా, మేము కూడా అన్ని విషయాల్లో సహకరించాం కదా అని అన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నేను ఎరుగను అంటాడు. రక్షణ లేకపోతే మనం ఎంత పని చేసినా కానీ, ఎంత ధనాన్ని ఇచ్చినప్పటికీ కూడా రక్షణ లేని వారు నా వారు కాదని దేవుడు స్పష్టంగా చెప్పు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక రక్షణలోనికి వెళ్ళకుండా మనం పరలోకానికి వెళ్తామంటే అది అసాధ్యమండి, అది అసాధ్యం ప్రియమైన దేవుని వాళ్ళారా. అలా చెప్పుకోవడం కూడా మనం సిగ్గుచేటు నిజంగా. ఎందుకంటే రక్షింపబడకపోయినప్పటికీ కూడా ఈరోజు సమాధుల మీద ఏమని రాయించుకుంటారంటే, ఇదిగో స్వర్గస్థులు అని రాయించుకుంటారు. రక్షణ లేకుండా స్వర్గానికి చేరేవారు ఎవరు? స్వర్గానికి ఏసే దారి ప్రియమైన దేవుని వల్ల. ఇంకా బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే, అక్కడికి వెళ్ళాలి అంటే మార్గం ఆయనకి మాత్రమే తెలుసంట. ఎందుకు తెలుసంటే ఆయన మాత్రమే అక్కడి నుంచి వచ్చాడు, మరలా తిరిగి అక్కడికి వెళ్ళాడు. వచ్చిన వాడికే తెలుసు, మరలా అక్కడికి వెళ్ళిన వాడికే తెలుసు. అది ఎవరికి కూడా తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఇంతకు మునుపు ఇలాంటి మాటలతో ఎంతో మందిని మోసపుచ్చుతూ, ఎంతో మంది ఇదిగో మేము దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చాము, దేవుని ప్రతిరోజు చూస్తాము, ఇలా చాలా మంది అబద్ధపు బోధనలు బోధిస్తున్నవారు ఈరోజు చాలా మట్టికి నోరు మూసుకున్నారు. ఎందుకో తెలుసా అండి, ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని పరిశీలించి చదువుతున్నారు కాబట్టి. 3 చోట్ల ఈ మాట మనకు కనిపిస్తుంది. దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవ్వడు దేవుణ్ణి చూడలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక ఆలోచించండి. ఇక్కడ మనం పేతురు గారు రాస్తున్నటువంటి మాటలో మనం చూడగలిగితే, నోవాహు దినములలో కూడానంటే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. అందుకునే మెతూషేలకు అంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. అందుకునే హానోకు గారు 60 సంవత్సరాలు మనలాంటి భక్తి చేసేసిన మిగిలిన 300 సంవత్సరాలు కూడానంట దేవునితో నడిచాడు అని చాలా స్పష్టంగా రాశాడంటే, దేవుని కొరకు చాలా ప్రయాసపడ్డాడు, ఎంతో మందిని మార్చాలని చూశాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరొక మాటను కూడా మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొక మాటను మీరు చూడగలిగితే, అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ఆ కింద మాటను మరొకసారి చదువుకుందాం. 21వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. దానికి సాదృశ్యమైన
బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇప్పుడు దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మే ఈరోజు మనల్ని రక్షిస్తుంది. టికెట్ లేకపోయినా ఏ సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేసేవారు ఉంటారు, టికెట్ లేకపోయినా రైలు ప్రయాణం చేసేవారు ఉంటారు. కానీ ఈ బాప్తిజం అనే టికెట్లు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేమండి. మనం ఆధ్యాత్మికంగా ఎంత మనం ప్రయత్నించినప్పటికీ కూడా పరలోకానికి మనము వెళ్ళలేం ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మన యొక్క భక్తి జీవితంలో మనం ఎంత భక్తి చేస్తున్నామో కానీ అది కాదు, కానీ మనం రక్షింపబడ్డామా లేదా అన్నది ముఖ్యమైన విషయం ప్రియమైన దేవుని వల్ల. రక్షణ ఒకటే తీసుకోలేదండి, అన్నీ చేస్తానండి అంటే అన్నీ వేస్ట్ అండి, అన్నీ వ్యర్థమైనవి, అన్నీ వ్యర్థమైనవి. కనుక మరి ఆలోచించండి, నోవాహు గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే 100 సంవత్సరాలు బయట వారందరికీ సువార్త ప్రకటించాడు. దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారంగా ఒక 3 అంతస్తుల ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు. ఇంకా చెప్పమంటారా, నిజంగా నోవాహు గారు కొడుకులనైతే ఆయన చెప్పగలడు, కన్న కొడుకులు కాబట్టి చెప్పగలడు. కానీ ఈ ఊరు వారందరూ వచ్చి అవహేళన చేస్తున్నప్పుడు ఏంటి ఇందులో ఉంటే రక్షింపబడతావా, అందరూ కొట్టుకుపోతామా, నీకు ఎవరు చెప్పారు, అసలు నీకు అసలు బుద్ధి ఉందా, నోవాహు గారు ఎన్నో అని ఉంటారండి. నోవాహు గారు వింటలేదు కనుక కొడుకుల దగ్గరికి వెళ్ళి కూడా అని ఉంటారు, ఏంటి మీ నాన్నగారికి బుద్ధి లేకపోతే మీకన్నా లేదా ఏంటి, ప్రపంచం అంతా నమ్మట్లేదు కానీ మీరు ఒక్కరూ ఏంటి ప్రచండమైన వర్షం వస్తుంది అంటున్నారు, ప్రళయం వస్తుంది అంటున్నారు, మీరేంటి ఇలా నమ్ముతున్నారు, మీకు కూడా ఆలోచన లేదా అని వాళ్ళని అనొచ్చు. ఒకవేళ ఈ ముగ్గురు యొక్క భార్యలు బయట నుంచి వచ్చిన వారు కాబట్టి వాళ్ళ కుటుంబీకులు అనొచ్చు, మీ మావయ్య గారికి బుద్ధి లేకపోతే మీ అత్తయ్య గారికి బుద్ధి లేకపోతే మీరన్నా తెలుసుకోండి, ఏంటి లోకమంతా ఒక మార్గంలో నడుస్తుంటే మీ ఫ్యామిలీ మాత్రం ఒక మార్గంలో నడుస్తున్నారేంటి మీరు అని అడిగే ఉండరా అలాగా. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవ్వరు కూడా తన కుటుంబంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా విశ్వాసం నుండి తప్పిపోకుండా తను వేసినటువంటి అడుగుల్లోనే వాళ్ళు కూడా అడుగులు వేస్తారు. ఒకనాడు యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము దేవుణ్ణే స్తుతిస్తాం, దేవుణ్ణే కొనియాడతాం అన్నారు. మీరు ఉంటారా ఉండరా భక్తి జీవితంలో? దేవుడు ఎన్నో మేలులు చేశాడు మీకోసం, కానీ మీరు ఉంటారా ఉండరా? 2 పడవల మీద మీరు కాలేస్తున్నారు కాబట్టి ఇదిగో నేను మాత్రం నా కుటుంబం దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకనాడు యెఫ్తా గారిని మనం చూడగలిగితే యెఫ్తా గారేమో మొక్కుబడి చేసుకున్నారు, నా ఇంటి నుండి ఏదైతే వస్తుందో దాన్ని నేను ప్రతిష్ఠించేస్తాను, నీకు అర్పణగా ఇచ్చేస్తానని. తన కుమార్తె వచ్చిందండి, తండ్రి మాట ఇచ్చాడు, బలిచ్చేస్తాను లేకపోతే ప్రతిష్ఠించేస్తాను ఏదొస్తే అది అని. యుద్ధంలో జయం పొందిన తర్వాత కుమార్తె వచ్చిందండి, ఏడుస్తున్నాడు, కుమార్తెని ఇచ్చేయాలా దేవునికి, మరి సమర్పించుకున్నాడు కదా ఇచ్చేయాలా, ఎందుకంటే ఇంకా పిల్లలు ఉంటే అతనికి బాధ లేకపోయాను. కానీ అతని కుమార్తె తర్వాత అంటే అతనికి ఆడ సంతానమైనా మగ సంతానమైనా లేదంటే ఒకే ఒక కూతురండి, ఆ ఒక్క కూతురు గురించి ఆలోచించకుండా ముందే మొక్కేసుకున్నాడు దేవునికి. ఏంటంటే నా గుమ్మంలోంచి ఏదైతే నన్ను ఎదుర్కొనుటకు వస్తుందో నేను యుద్ధంలోంచి వెళ్ళేటప్పుడు దాన్ని నీకు ప్రతిష్ఠం చేస్తాను. ఒక మేకపిల్ల వస్తుంది అనుకున్నాడు పాపం, ఒక గొర్రెపిల్ల వస్తుంది అనుకున్నాడు పాపం, కానీ ఎవరు వచ్చారండి? కన్న కూతురు. నా తండ్రి జయం పొందొచ్చాడు, దేవుడు నా తండ్రికి జయాన్ని ఇచ్చాడు కాబట్టి నా తండ్రిని నేను ఎదుర్కొనుటకు వెళ్తానని పరిగెత్తుకుంటూ నాట్యమాడుకుంటూ చెలికత్తులతో వచ్చినప్పుడంట తండ్రికి ఎంతో బాధ కలిగింది. అప్పుడు కూతురు ఏమంటుందో తెలుసా? తండ్రి నడిచిన త్రోవలో నడిచే కూతురు కాబట్టి నాన్న నువ్వు మాట ఇచ్చావా దేవునికి, నీ మాట ప్రకారమే జరిగించు నాకు అన్నది. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారండి అలాగా? ఎవరైనా ఉన్నారా? ఎవరి ఇష్టాలు వాళ్ళివ్వండి, ఈరోజు ఎవరి ఇష్టాలు వారివి. కానీ ఆ రోజు మనం చూడగలిగితే ఆ భక్తి జీవితం అనేది పితరుల నుండి వచ్చింది. నిన్నటి దినమందు మనం మాట్లాడుకున్నాం కదా, తిమోతి గారికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి తన తల్లిలో నుంచి వచ్చింది. యునేకే గారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వాసం తన తల్లిలో నుంచి, లోయలోంచి వచ్చిందంట. అంటే అమ్మ దగ్గర నుంచి తిమోతి గారికి విశ్వాసం నేర్చుకున్నాడు. ఆ విశ్వాసం వలన అతడంట తన పరిసర ప్రాంతాలకు కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి తిమోతి గారిని పౌలు గారు నాతో కూడా రావాలి బాబు అని కోరుకుంటున్నాడండి. పౌలు గారు ఎక్కడున్నారు, తిమోతి గారు ఎక్కడవాడు? ఒక విశ్వాసురాలి యొక్క కుమారుడు తిమోతి. కానీ పౌలు గారు దిగివచ్చి ఆయన ఇంటికి వచ్చి అంటున్నాడు, నీవు నాతో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎంత ధన్యత ప్రియమైన దేవుని వాళ్ళరా! ఈ ధన్యత డబ్బులతో కొనుక్కుంటే వస్తుందా? డబ్బుతో కొనుక్కుంటే వచ్చేదా ధన్యత? కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగేవాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము
2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామండి. 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని రాయబడిందంటే, మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. బాప్తిస్మం అంటే ఏంటండి? పాతి పెట్టబడడం. బాప్తిస్మం అంటే అర్థం పాతి పెట్టబడడం. అంటే మనం దేనిలో పాతి పెట్టబడడం అంటే నీటిలో. ఈ నీరు దేనికి సాదృశ్యం అంటే నోవాహు గారి దినముల్లో వచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ ప్రచండమైనటువంటి వర్షము. మరి ఇంకా మనం చెప్పుకోవాలంటే నిజంగా ఈ రోజు మనం వరదలని చెప్పుకుంటూ ఉంటాం కదండి, ఎక్కడి నుంచి వస్తుందో నీరు తెలియదండి. అలా భూమి మీద వచ్చేసిందంట, ఆకాశపు తూములు కూడా ఇవ్వబడ్డాయంట. ప్రళయం ప్రియమైన దేవుని వాళ్ళరా, చెప్పాలంటే ప్రళయం అండి. అలాంటిది ఎందుకు సూచనగా పెట్టాడంటే, ఇదిగో బాప్తీసానికి సూచనగా ఆయన పెట్టాడు. అందుకనే ఏం చెప్తున్నారు అంటే, మీరు బాప్తీసమందు ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడిన వారై మీరు ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఎప్పుడైతే క్రీస్తుని విశ్వాసం ఉంచుతామో క్రీస్తులో మనం పాతి పెట్టబడుతున్నాం బాప్తీసం తీసుకునేటప్పుడు. అందుకనే తీసుకునేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఇస్తూ ఉంటారు. కానీ ఒక్కటి ఆలోచించండి, బాప్తిసం అంటే పాతి పెట్టబడడం. పాతి పెట్టడం అంటే ఎలా పాతి పెడతారు అన్నదాన్ని మీరు ఆలోచించి అట్టి రీతిగా నేను బాప్తిసం తీసుకుంటున్నానా లేదా అన్నది ఆలోచించుకోవాలి. లేదండి మా పాస్టర్ గారు తలపైన బైబిల్ పెట్టి కిందకు ముంచుతారండి అంటే బైబిల్లో అలా ఏం చెప్పట్లేదు. పాతి పెట్టబడడం అంటే పాతి పెట్టబడాలి. నీతో పాటు నీ యొక్క పాత జీవితం అంతా కూడా పాతి పెట్టబడాలి. మళ్ళా క్రీస్తు వారు లేచినట్లుగా లేస్తానన్నటువంటి విశ్వాసం నీకు ఉండాలి. కాబట్టి మరలా నూతన జన్మ, నూతన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. నికోదేమంటున్నాడు, తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను ఎలా పుట్టగలను? నూతనంగా జన్మించాలని నువ్వు చెప్తున్నావు కదా యేసు ప్రభువా, నేను ఎలా జన్మించగలను? నేను పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రావాలా అంటున్నాడు. అర్థం కాలేదు. ఈరోజు మనకి కూడా అలా అర్థం కాలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. నూతన జన్మ అంటే బాప్తిసం అంటే మనకు అర్థం కాలేదు. ఒకనాడు నోవాహు కుటుంబం ఎలా అయితే నీటి ద్వారాగా ఓడలోనికి వెళ్ళి రక్షణ పొందుకున్నారో, ఈరోజు మనము కూడా నీటి ద్వారాగా నీటిలో పాతి పెట్టబడి మరలా క్రీస్తు అయితే ఎలా లేచారో మనము కూడా అలా లేపబడతాం 2వ రాకడలో అని విశ్వాసముతో మనము పాతి పెట్టబడాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ కొలసి సంఘానికి రాస్తూ ఆయన ఒక చక్కటి మాటను రాస్తూ ఏమంటున్నారంటే, ఇంకా మనం చూడగలిగితే, ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఈ మాట మనకి ఇక్కడే రాయబడింది అనుకుంటున్నారా? ఈ మాట ఎవరికి తెలుసో తెలుసండి? అబ్రహాం గారికి కూడా తెలుసు. హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలో మనం ముందు మాటల్లోనికి వచనాల్లోనికి వెళ్తే 20వ వచనం ఆ మాటల్లోకి వెళ్తే, అబ్రహాం అంట తన కుమారుని బలివ్వడానికి తీసుకెళ్ళినప్పుడంట ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. ఏంటి ఆ విశ్వాసం అంటే, దేవుడు మృతుల్లో నుండి లేపగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు మృతుల పునరుత్థానం కలిగించే దేవుడు. అందుకనే నా బిడ్డను నేను బలిగా ఇచ్చిన మరలా నేను దక్కించుకోగలను అన్నటువంటి విశ్వాసం ఉంది. ఒకవేళ నా బిడ్డ ఇక్కడ చనిపోయినా మరలా మృతుల పునరుత్థానం అనే దినం ఒకటి ఉంది. అప్పుడు మేము అందరం కూడా కలుస్తాం. అంటే ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత అయినా మేము అందరం కలుస్తాం. మనకు అక్కడ వరకు మనం ఆలోచించమండి. ఈ వారంలో ఎవరైనా ఫంక్షన్ చెప్తే మాత్రం కుటుంబ సపేరంగా రావాలండి అని చెప్తే మనం కూడా అయ్యో ఫ్యామిలీ అంతా రమ్మన్నారు కదా, వెళ్ళకపోతే ఫ్యామిలీ అంతా బయలుదేరుతాం. కానీ ఇదే ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన మాత్రం క్రైస్తవుల్లో ఈరోజు లేదు ప్రియమైన దేవుని వాళ్ళారు. కానీ అబ్రహాం గారికి ఉందండి. అందుకనే తన కుమారుని ఇవ్వడానికి దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేయకుండానంట తానే స్వయంగా కట్టెలు కొట్టుకున్నాడంట. తానే స్వయంగా తన కుమారుని తీసుకుని మోరియా పర్వతాల మీదకి వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. కత్తెత్తాడండి. ఎలాంటి విశ్వాసం! వెనక కొడుకు లేడు, పుట్టిందే 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. ఏంటి అతని ధైర్యం ఏంటి అంటే, దేవుడు మృతుల పునరుత్థానం కలిగించే దేవుడు. చూసారా, అబ్రహాం కాలంలో కూడా యేసుక్రీస్తు వారిని గురించి విశ్వసిస్తున్నాడండి. దేవుడు ఎలాంటి వాడంటే మృతుల పునరుత్థానుడు. ఇదిగో యేసుక్రీస్తు వారిని లేపగలడు. భవిష్యత్తు కాలంలో ఒక వ్యక్తి వస్తాడు, మా అందరి పాపాల కోసం ఆయన బలి అయిపోతాడు, దేవుడు మరలా తిరిగి లేపుతాడు, అలాగే మేము అందరం లేపబడతాము అన్నటువంటి విశ్వాసం ఉంది.
వాళ్ళ విశ్వాసం గొప్పదండి, మన విశ్వాసం గొప్పదా? మనం ఎన్నో చూసినప్పటికీ విశ్వాసం చూపెట్టలేదు. ఆ రోజు ఏమీ లేకపోయినా చూడని వాటి యందు వారు విశ్వాసం ఉంచారంట. చూడండి, మరొక మాటను కూడా మనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొక మాటని ఆది కాండంలోకి మరలా మనం వెళ్దాం. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని చూడగలిగితే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, నోవాహు గారంట ఓడలోనికి వెళ్ళారు. దేవుడు ఆ డోర్ వేసేసాడు. కొన్ని దినాలు ప్రచండమైనటువంటి వర్షం కురిసిందంట. అలా కురిసిన తర్వాత అంట మరలా కొన్ని దినాలకంట భూమి మీద నీరు ఇంకిపోయినాయో లేదో అని పావురాన్ని కాకిని పంపించాడు ఆయన. కిటికీ తలుపు తీసంట పావురాన్ని కాకి ఏం చేసిందంటే కళేబరాలు కనిపిస్తున్నాయి కాబట్టి చచ్చినయ్యి అక్కడ ఆగిపోయిందండి. కాకి ఏం చేస్తుంది, లోకంలో భూమి మీద ఏదో ఎర కనిపించింది, దానికి మాంసము కనిపించింది, అక్కడ ఆగిపోయింది, వచ్చిన పని మర్చిపోయింది. కానీ పావురం మాత్రం నన్ను పంపిన నా యజమానికి నేను ఏదో ఒక సూచన చూపించాలనుకుని ఒక చిన్న ఒలివ ఆకును పట్టుకున్నది నోటి ద్వారా పట్టుకుని వెళ్ళింది. దాని ద్వారా నోవాహు గారికి ఏమర్థమైందంటే భూమి మీద నీళ్లు ఇంకిపోయాయని అర్థమైంది. మరి బయటికి వచ్చాడంట. బయటికి వచ్చిన తర్వాత అంట అతడు చేస్తున్న మొదటి పని ఏంటి అంటే దేవునికి దహన బలి అర్పిస్తున్నాడంట. ఎలాంటి దహన బలి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పవిత్రమైనటువంటి పశువుల్లో నుండి, పవిత్రమైనటువంటి పక్షుల్లో నుండి. ఇక్కడ మనం ఆలోచించాలండి, అప్పటి వరకు దేవుడు పవిత్రమైనవి అపవిత్రమైనవని ఎక్కడ ఎంచాడండి, ఎక్కడ చెప్పాడండి? నిర్గమాకాండంలో కనిపిస్తుంది మనకి. లేవియా కాండము, నిర్గమాకాండాల్లో మనకు కనిపిస్తుంది. కానీ ఆది కాండములోనే నోవాహు గారికి పవిత్రమైంది మరి అపవిత్రమైందని ఎలా తెలిసింది అంటే మనకు ఒక్కటి కనిపిస్తుందండి. మనకి హేబేలు గారు బలి నర్పించినప్పుడు అంట ఎలాంటి బలి అర్పించాడంటండి? కొవ్వినది శ్రేష్టమైనది అర్పించాడంట. హేబేలు గారు ఏమర్పించారండి? కొవ్వినది శ్రేష్టమైనది. అంతకు ముందు ఎవరూ అర్పించలేదు. కానీ అతనికి అర్పించాలన్నటువంటి ఆ మనసు ఎలా వచ్చిందంటే దేవునితో ఆయన దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆలోచన కలిగించాడు ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ కూడా నోవాహు గారిని చూడగలిగితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే అప్పటికి దేవుడు ఇంకా ఇదిగో డెక్కలు కలిగినవి అపవిత్రమైనవి, డెక్కలు లేనివి పవిత్రమైనవి, ఈ మాటలు ఇంకా చెప్పలేదు. కానీ నోవాహు గారికి ఎలా తెలిసింది అని మనం చూడగలిగితే మరొక భాషలో దీన్ని మనం మాట్లాడుకోగలిగితే పవిత్రమైనది అపవిత్రమైనది అని ఎలా కూడా ఎంచవచ్చు అంటే, పవిత్రమైనది అంటే కుంటిది కానీ గుడ్డిది కానీ జబ్బు కలిగినది కానీ లేనిది అన్నీ పవిత్రమైంది మంచిది అంటాం మనం కదండి. ఇక్కడ నోవాహు గారు కూడా అలాంటి దాంట్లోంచే పవిత్రమైన అంటే ఏ లోపము లేని దానినంట దేవునికి అర్పించాడంట. దేవుడు తీసుకున్నాడా లేదా అర్పణ అంటే తీసుకున్నాడు. దేవునికి ఇష్టమైన అర్పణగా స్వీకరించాడంట. అంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే హేబేలు గారు ఎలాంటి బలి అర్పించాడో ఆ బలి దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఆయన అనేక మందిలో జ్యేష్ఠుడుగా పిలువబడ్డాడు, శ్రేష్టమైనటువంటి బలి అర్పణగా ఆయన అర్పింపబడ్డాడు. అందుకని ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ఆయనంట తనకు తానే అప్పగింపబడంట, సిలువ మీద అందరి పాపాల నిమిత్తం తనకు తానే అప్పగించుకునంట ఆయన పరిమళ సువాసనగా ఉన్నాడంట అనేక మందికి. అంటే హేబేలు గారి యొక్క బలిలో యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. ఇక్కడ నోవాహు గారి యొక్క బలిలో కూడా ఎవరు కనిపిస్తున్నారంటే యేసుక్రీస్తు వారు. ఏ లోపము లేనివాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువుపరచగలడు అని ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే ఆయనలో ఏ పాపము లేదు ప్రియమైన దేవుని వర్లారా. ఇక్కడ నోవాహు గారు కూడా ఏం చేస్తున్నారు అంటే పవిత్రమైనది, లోపము లేనిది, గుడ్డిది కానీ కుంటిది కానీ జబ్బు కలిగినది కానీ ఇలాంటిది ఏది కాకుండా మంచి వాటిని అంటే దేవునికి అర్పించాడు. యేసుక్రీస్తు వారు కూడా అలాంటి వాడేని మనకు సాదృశ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది ప్రియమైన దేవుని వాళ్ళ. ఇంకా మనం చూడగలిగితే మరొకసారి చూడండి, అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక
7వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. 7వ అధ్యాయము 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎలాంటి వాడంటండి? ప్రధాన యాజకుడు అంట. ఎలాంటి క్వాలిటీలు ఉన్నాయి ఆయనలో అంటే పవిత్రుడంట, నిర్దోషి అంట, నిష్కలంకముడు అంట, పాపులలో చేరని వాడంట. పాపుల పక్కన కూర్చుని విందు చేశాడు కదండి అంటే పాపుల దగ్గరికి వెళ్ళి విందు చేయొచ్చు కానీ పాపమును అంటించుకోలేదు ఆయన. వారి మనసులను మార్చాడండి, వారి మనసుల్ని. చాలామంది తెలియక బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు పాపులతో తిరిగాడండి, వేశ్యలతో తిరిగాడండి. ఎందుకు తిరిగాడు అంటే ఆయన వాళ్ళ మనసులు మార్చడానికి. యేసుక్రీస్తు వారు మనసులు మార్చాడండి. ఈరోజు చెప్తూ ఉంటారు కదా, ఒక పెన్ను ఎలాంటిదంటే ఒక ఆయుధం అని చెప్తూ ఉంటారు, ఒక అక్షరం ఎలాంటిదంటే ఆయుధం అని చెప్తూ ఉంటారు కదా. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా అలాంటిదే ప్రియమైన దేవుని వాళ్ళారా. హృదయాన్ని కోసేటువంటి ఆయుధం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది 2 అంచుల ఖడ్గం. యేసుక్రీస్తు వారి స్వభావాన్ని ఇక్కడ చెబుతూ నిష్కలంకుడంట, నిర్దోషి అంట, పవిత్రుడంట, పాపులలో చేరని వాడంట, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడంట, ఇట్టి ప్రధాన యాజకుడు మనకే సరిపోయినవాడు. ఈయనే మనకు సరిపోయినవాడు. మరి మిగతా వాళ్ళు సరిపోయిన వారు కాదంటే చాలామంది మరలా తిరిగి లేస్తామన్నారు కానీ లేవలేదండి. కానీ యేసుక్రీస్తు వారు మనకు సరిపోయిన వాడు. అందుకనే ఇక్కడ నోవాహు గారి యొక్క బలి అర్పించే విషయంలో ఇదే మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే నోవాహు గారి యొక్క బలి కూడా ఎవరికి ఛాయారూపంగా ఉందంటే యేసుక్రీస్తు వారికి ఛాయారూపంగా మనకే కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొకసారి చూడండి, హెజ్కేలు గ్రంథంలో మనం చూడగలిగితే ముగించుకుందాం. హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూడగలిగితే ఎలాంటి విషయములో వారు తమల్ని రక్షించుకుంటారు అంటే 13వ వచనం, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన ఆ దుష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. అంటే ఏం చెప్తున్నాడు అంటే ఒకనాడు నోవాహు దినముల్లో జరిగినట్లుగా చేయగలదును, ఒకనాడు లోతు గారి దినముల్లో అబ్రహాము కాలంలో జరిగినట్లుగా కూడా నేను చేయగలుగును. దేనిని బట్టి అంటే నరులు ఎలా అయిపోయారంట, నరులు దేశం ఎలా అయిపోయిందంట, విశ్వాసఘాతకం అయిపోయిందంట. చేసిన మేలుని వెంటనే మర్చిపోతున్నారండి, చేసిన మేలుని వెంటనే మర్చిపోతున్నారు. తీసుకున్న ఆహారం గొంతు నుండి కిందకి జారేటప్పటికే కృతజ్ఞత లేని వారుగా మారిపోతున్నారు. కృతజ్ఞత కలిగిన వారుగా ఉండవలసినటువంటి జనాంగం అంట ఎలా అయిపోయారంట, కృతజ్ఞులై అయిపోయారంట, విశ్వాసఘాతకులు అయిపోయారంట. ఒకనాడు ఇశ్రాయేల్ని మనం చూడగలిగితే బానిసత్వంలో నుంచి దేవుడు తీసుకొచ్చి ఆహారం వండుకోకుండా వారికి ఆహారాన్ని పెడితే నీళ్ళకి ఎక్కడికో వెళ్ళి చేదుకుని తెచ్చుకోకుండా నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బండలోంచి నీళ్లు పుట్టేస్తే వాళ్ళు ఏం చేశారు, అయ్యో మాకు అక్కడే బాగుంది, బానిసత్వంలోనే మాకు బాగుంది అన్నారు. విశ్వాసం లేనటువంటి ఘాతకులుగా తయారవ్వారు. అలాంటి దేవుడు అలాంటి ప్రదేశాల్లోనంట కరువును పంపించినా మరి ప్రళయాన్ని పంపించినా కానీ యోబు లాంటి వారు, నోవాహు లాంటి వారు, దానియేలు లాంటి వారు ఒకవేళ ఆ ఊరిలో ఉంటేనంట వాళ్ళని మాత్రమే రక్షిస్తాడంట. వాళ్ళని బట్టి ఊరిని రక్షింపవా అంటే రక్షింపడు. ఎవరి పాపం వాళ్ళే మోసుకోవాలి, ఎవరి చెడుతనానికి బాధ్యులు వాళ్ళే. అబ్రహాం గారు అందుకనే అంటున్నారు, 10 మంది ఉంటే రక్షించవా, 5 ఉంటే రక్షించవా, 3 ఉంటే రక్షించవా, బేరాలు ఆడుతున్నాడు అబ్రహాం గారు లోతు గారిని మనసులో పెట్టుకుని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అతన్ని బట్టి ఆ జంట నగరాలను రక్షించను కానీ అతన్నే రక్షిస్తానని దేవదూతలు పంపించాడు. చేతులు పట్టుకుని మరి ఆ ఊరిలో నుండి బయటికి తీసుకొచ్చారు. ఆ 2 జంట నగరాలు కాల్చేశాడు దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఎందుకు వీళ్ళని ఎంత గొప్పగా చెప్తున్నాడంటే ఆ తరములో ఎలా ఉన్నారంట, వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారంట, లోపము లేని వారుగా ఉన్నారంట.
అందుకనే అలాంటి వారు ఇలాంటి చెడిపోయిన దేశంలో ఉన్నప్పటికీ, ఆ ఊరుల్లో ఉన్నప్పటికీ వాళ్ళని మాత్రమే నేను రక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం చేయగలదండి అలాంటి ప్రార్థన. నా ప్రార్థన బట్టి, నా భక్తి జీవితాన్ని బట్టి మా పరిసర ప్రాంతాలను కాపాడని మనం అనగలదమా? వారు అన్నారండి, ఎందుకంటే వాళ్ళ జీవితాలను బట్టి. అబ్రహాం అంటున్నాడు, కాపాడవా, 10 మంది ఉంటే కాపాడవా? ఎంత వెతికినా కూడా భూతద్దంలో పెట్టి ఇదిగో తరానికి ఒక్కడు మాత్రమే కనిపిస్తున్నాడంట. అందుకనే వారి పేర్లను మాత్రమే ఇంకా ఎంతో మంది ఉన్నారు, కానీ ఈ ముగ్గురినే ముఖ్యంగా దేవుడు రాయిస్తున్నాడు. అలాంటి చోట ఉన్నప్పటికీ కూడా నేను నోవాహును, దానియేలు, యోబు ఈ ముగ్గురు అలాంటి దేశంలో ఉన్నప్పటికీ కూడా వారిని మాత్రమే నేను కాపాడుతాను. నీతిమంతుడిని ఎలా కాపాడతాడంటే, మన కంటి మీదకి ఏదైనా వస్తున్నప్పుడు మన కంటిలోనికి వెళ్ళకుండా మన కనురెప్పని ఎలా అయితే మోస్తామో, ఎలా అయితే గుడ్డును కాపాడుతుందో కనుపాప, అలా నీతిమంతుడిని నేను అలా కాపాడుతానని దేవుడు అభయమిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల చూడండి, మరొక మాటను మనం చూద్దాము. యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చూడగలిగితే, 5వ అధ్యాయము 21వ వచనం ఏమని రాయబడిందంటే అక్కడ చూడగలిగితే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎలీఫజు గారు మాట్లాడుతూ యోబు గారితో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడు ఏం చేస్తాడు అంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి అయినా సరే నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినా కానీ అంట ఆయన నిన్ను ఏం చేస్తాడంట, నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నీవు భయపడవు, దానికి భయపడవు అని చెప్తున్నాడు. నిజమేనండి, యోబు గారి జీవితంలో ప్రళయం ఎలాంటి ప్రళయం అంటే, నిజంగా ఒక్క రోజులోనే ఆస్తిపాస్తులన్నీ పోయినాయండి. ఒక్క రోజులోనే 10 మంది తన కడుపును పుట్టిన బిడ్డలు 10 మంది, 7 మగబిడ్డలు, 3 ఆడపిల్లలు, 10 మంది కూడా ఒక్కరోజే చనిపోయారండి. ఇంకా ఒక్క రోజులోనే తన దేహమంతా కూడా పుండ్లు తయారవని అంట, దేహమంతా కూడా కురుపులతో నిండిపోయిందంట, దురదలు వస్తున్నాయంట, చిల్లపెంకు తీసుకుని గోక్కుంటున్నాడంట, ఆరోగ్యం అంతా చెడిపోయింది. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి 10 మంది పిల్లల్ని కన్నప్పటికీ కూడా భాగస్వామి అయినటువంటి భార్య ఏమంటుందంటే, ఎందుకు వచ్చిన యథార్థత అయ్యా నీకు, ఎన్నాళ్ళు దేవుడు 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 అన్నావు, ప్రతిరోజు మొక్కుబళ్ళు చెల్లించేవాడు, ప్రతిరోజు దహన బలులు అర్పించేవాడు కదా, ఆ దేవుడు ఏమయ్యాడు, నిన్ను చెయ్యి విడిచిపెట్టాడేమో, ఆ దేవుడు నిందించు, నువ్వు చేసేదేముంది, చచ్చిపో అంటుంది భార్య. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినటువంటి నమ్మకస్తురాలుగా ఉండవలసినటువంటి భాగస్వామి కూడా ఏమంటుందండి, దేవుడు దూషించి మరణమైపో, నీకు ఏం చేశాడు దేవుడు అంటుంది. ఇంతకన్నా ప్రళయం మరొకటి రావాలా ప్రియమైన దేవుని వాళ్ళరా? కుటుంబంలో ఎలాంటి ఎన్నో ప్రణయాలు వచ్చినప్పటికీ కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, అక్కడ యోబు గారంట భయపడలేదంట. ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నీవు భయపడవని ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఒక స్నేహితుడు యోబు గారికి చెప్తున్నాడంటే, యోబు గారి జీవితంలో ఎన్నో వచ్చాయండి. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా వస్తాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఎలాంటివి వచ్చినప్పుడు వాటికి మనం భయపడిపోతున్నామా? యోబు గారు ఆ ప్రళయానికి తట్టుకున్నాడంటండి. యోబు గారు, నోవాహు గారు ఆ ప్రళయం నుండి తప్పింపబడ్డాడండి, దేవుణ్ణి ఆనుకున్నాడు కనుక. యోబు గారు ఆనుకున్నాడు కనుకనే నోటి వెంట కూడా మరొక వ్యర్థమైన మాట రాలేదు, దేవుణ్ణి దూషించలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఇక్కడ మనం ఆలోచించగలిగితే కుటుంబంలో ఎంతో ప్రళయం వచ్చినప్పటికీ కూడా త్రొట్టిల్లిపోలేదు, చంచల మనసు అతనికి రాలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనే యోబు గారిని గుర్తు చేసుకోండి. బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు యోబు గారిని గుర్తు చేసుకోండి. ఎందుకు చెప్తారంటే, ఆ యోబు గ్రంథాన్ని మనం చూడగలిగితే ఎలాంటి పరిస్థితులండి అతన్ని అతలాకుతలం చేసేసినప్పటికీ కూడా అతడు అలాగే ఉన్నాడు యథార్థతలో. ప్రియమైన దేవుని వాళ్ళారా, స్నేహితులు వచ్చి అంటున్నారు, నువ్వు ఏదో చేసే ఉంటావు పాపము, అందుకనే దేవుడు నేను శిక్షిస్తున్నాడు. కరోనా టైంలో ఎంతో మంది పాస్టర్స్ చనిపోయినప్పుడు అండి, ప్రతి ఒక్కరు అనే మాటలు అదే, వీళ్ళు పాస్టర్లు కదా, వీళ్ళే ముందు చచ్చిపోతున్నారేటి. నిజంగా ఆ మరణాల గురించి బైబిల్ గ్రంథాన్ని అడిగితే పాపము చూడకుండా పోతున్నారంట వాళ్ళు. కొంతమంది అంటుంటారండి పెద్దలు, పోయినోళ్ళే మంచోళ్ళు అంటారు. ఎందుకు మంచోళ్ళు? ఏమో ఉంటే ఏ పాపం చూడవలసి వస్తుందో, ఏ ప్రళయం చూడవలసి వస్తుందో, ఏ కరువు దినాలు చూడవలసి వస్తుందో, ఎలాంటి పరిస్థితులు చూడవలసి వస్తుందో.
అందుకని పోయినోళ్ళే మంచోళ్ళు. బైబిల్ కూడా అదే చెప్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. నీతిమంతుడుగానే పోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఇక్కడ యోబు గారి విషయం కానివ్వండి, ఎహెజ్కేలులో రాయబడినటువంటి ఆ యొక్క విషయం కానివ్వండి, మనం చూడగలిగితే అబ్రహాము గారి జీవితం కానివ్వండి, హానోకు గారి జీవితం కానివ్వండి, ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి నోవాహు గారి యొక్క జీవితం కానివ్వండి, మనకి ఎంతో మాదిరికరంగా ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి చిట్ట చివరిగా ఒక మాటను మనం చదువుకుందామని చిట్ట చివరిగా మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, నోవాహు గారు ఇంతలా ప్రయాసపడడానికి, ఇంత చెప్పినా వారు వినకపోయినా సరే ఆయన తన విశ్వాసంలో నుండి తొలగిపోవడానికి కారణం ఏమిటి అంటే, అది వరకు చూడని వాటిని ఉన్నాయని నమ్ముతున్నాడు అంటే కారణం ఏమిటంటే అతని దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం ప్రియమైన దేవుని వాళ్ళారా. నమ్మకం చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, 11వ అధ్యాయం 7వ వచనం. మరలా మొదటి మాటనే మరలా చదువుకుంటున్నామని జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకొనెను. దేవుని యొక్క మాటను బట్టి అంటే దేవుని యొక్క మాటను బట్టి, దేవుడి హెచ్చరికను బట్టి, దేవుడి హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికను బట్టి 100 సంవత్సరాలు అంటే ఏం చేశాడంటే అండి, సువార్త ప్రకటించాడంట. ఎంతోమంది అవిధేయుల్ని విధేయత కలిగిన వారుగా మార్చాలనుకున్నాడంట. ఎంతో ప్రయాసపడ్డాడంట. ఎన్నో అవహేళన నిందలు పడినప్పటికీ కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ ఎవ్వరూ కూడా ఆ రోజు వినలేదంట. దేవుని యందు భయం కలిగినటువంటి భక్తి ఎవరిది అంటే నోవాహు గారిది. ఏమండి, ప్రార్థన చేసుకోవడం, ఈ వాక్యం చదువుకోవడం ఇదే భక్తి అనుకుంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా భక్తిలో భయం లేకుండా నిలబడ్డాడు కాబట్టి అతడు కూడా విశ్వాస వీరుల జాబితాలో రాయబడ్డాడు. ఇంకా చెప్పమంటారా, బైబిల్ గ్రంథంలో మన మీద నేరస్థాపన చేయడానికి ఎవరున్నారు అంటే మనం ఏం చెప్తామండి, షేబా దేశపు రాణి ఎలా ఉందంట, మన మీద నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉందంట. ఇంకొకరు ఎవరండి, మీ అందరికీ తెలుసు కదా, నినేవే పట్టణస్థులు. ఎవరండి, నినేవే పట్టణస్థులు కూడా మన మీద నేరస్థాపన చేయడానికి ఉన్నారంట. నినేవే పట్టణం అంతా పాడైపోయినప్పుడు దేవుడు ఎవరి చేత హెచ్చరిక పంపించాడు అంటే అక్కడ యోనా అన్నటువంటి ప్రవక్త చేత పంపించినప్పుడు ఆ యోనా గారు మరి ఇదంతా ప్రకటన చేసినప్పుడు దేవుడు కోపం మీ మీద రగులుకుందమ్మా, మీ గ్రామం అంతా నశించిపోతుంది, దేవుడి కోపానికి గురైపోతుంది అన్నప్పుడు వారందరూ ఏం చేశారంటే మహారాజు దగ్గర నుంచి దాసి వరకునంట వారి వస్త్రములు మార్చుకుని గోనెపట్ట, దుఃఖానికి సూచన గోనెపట్టలు కట్టుకునంట, బూడిదలో కూర్చునంట, పసిపిల్లలకు పాలివ్వకుండా, పశువులకు గడ్డేయకుండా ఉపవాస దినాన్ని చాటింపు వేసంట. ఉపవాసం ఉండి, అయ్యా మేము తెలియక చేశామయ్యా మమ్మల్ని క్షమించని ఎంతగానో విలాపం చెందితే అక్కడ దేవుడు మనసును మార్చుకుని వారికి రావాల్సిన కీడును రాకుండా చేశాడు. వారికి తెలియని పరిస్థితుల్లో ఈరోజు టెక్నాలజీ వచ్చింది, మాట్లాడుకోవడానికి ఎంతోమంది మనకు వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. ఎక్కడ చూసినా వాక్యమే, ఎక్కడ చూసినా భక్తి జీవితాలు ఉన్నవారు కనిపిస్తున్నారు. ఇలాంటప్పుడు కూడా మనం మారకపోతే వారంట నినేవే పట్టణస్థులంట దేవుడు ఒక్కసారి హెచ్చరిక చేస్తేనే మేము మారాం కదా, మీరు ఎందుకు మారని మన మీద నేరస్థాపన చేస్తారంట. షేబా దేశపు రాణి అంటదంట, నేను దేశాలు కడ నుండి వచ్చాను. నేను ఎందుకో తెలుసా, సొలొమోను గారి చేత దేవుని మాటలు వినడానికి. మరి నేనే అంత దూరం నుంచి వచ్చి వాక్యం వింటే మీరెందుకు రావట్లేదని మన మీద ఏం చేస్తంట, నేరస్థాపన చేస్తంట. వీళ్ళిద్దరే మనకు తెలుసు. కానీ మరొక వ్యక్తి కూడా నేరస్థాపన చేసే వ్యక్తి ఉన్నారు. ఆయన గురించే మనం చదువుకుంటున్నాం. చూడగలిగితే మరొకసారి చదువుతున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే మనం ఉండలేము. కాబట్టి ఇక్కడ నోవాహు గారంట ఎలా ఉన్నారంట, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల్ని గూర్చి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ వరకు ఒక వాటను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమునకు బట్టి కలుగు నీతికి వారసుడైన. ఇప్పటి వరకు మనకి ఇద్దరే తెలిసి నేరస్థాపన చేసేవాళ్ళు. కానీ మూడో వ్యక్తి ఎవరు కనిపిస్తున్నారు మనకి, నోవాహు గారు కూడా మన మీద నేరస్థాపన చేస్తాడంట.
ఒక పక్కేమో ఎప్పుడూ చూడని దానిని ఓడను కట్టుకుంటూ, ఒక పక్కన నా కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకుంటూ, ఒక పక్కన అవిధేయులందరికీ వాక్యాన్ని బోధిస్తూ, నేను ఇట్టి రీతిగా ఇంత ప్రయాస పడితే నా కుటుంబంలో ఉన్న వారిని అందరినీ నేను కాపాడుకున్నాను, మరి నువ్వెందుకు నీ కుటుంబాన్ని కాపాడుకోలేదని మన మీద ఏం చేస్తాడంట? నేరస్థాపన చేస్తాడంట. నేరస్థాపన చెయ్యాలి అంటే ముఖ్యంగా ఏం కావాలంటే అతనిలో నేరం ఉండకూడదు. ఈరోజు చాలా మంది అండి మనకి జడ్జిల కింద, అధికారుల కింద, లేకపోతే తగువు తీర్చేగా వారిగా, తీర్పు తీర్చేవారుగా కనిపిస్తారు. వాళ్ళ లోపాలు ఉన్నాయా లేదా? చాలా లోపాలు ఉంటాయని మనం చూస్తే. కానీ ఇక్కడ మనం నోవాహు గారి యొక్క జీవితాల్లో చూడగలిగితే అతనిలో ఏ తప్పిదము, ఏ లోపము లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నిందారహితుడంట. నోవాహు ఎవరండి? నిందలేనివాడు, తప్పు లేనివాడు. కాబట్టే ఆయనంట మన మీద తీర్పరిగా ఉన్నాడంట, మన మీద నేరస్థాపన చేసేవాడుగా ఉన్నాడంట. కనుక ప్రియమైన దేవుని వారులారా, నేరస్థాపన చేయడానికి మన మీద సిద్ధంగా ఉంటే ఆ నేరస్థాపన మనం చేయించుకునేవారిగా కాకుండా మనతో పాటు మన కుటుంబాలను కూడా మన విశ్వాసంలో మనం నడిపించుకుంటూ, ఒకనాడు నోవాహు గారు తన కుటుంబాన్ని విశ్వాసం అనే ఓడలోనికి ఎలా ఎక్కించి ఆయన రక్షింపబడ్డాడో, అలాగే విశ్వాసం ద్వారా రక్షణ అనే వాడలోకి ఎలా ఎక్కించాడో మనము కూడా విశ్వాసము ద్వారా క్రీస్తులోనికి, రక్షణలోనికి మన కుటుంబాన్ని కానీ మన పరిసర ప్రాంతాల ప్రజలను కానీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ఆ రోజు హానోకు గారికి మాత్రమే కాదు బాధ్యత, తర్వాత నోవాహు గారికి మాత్రమే కాదు, ఈరోజు మన అందరికీ కూడా ఆ బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత నెరిగినటువంటి భక్తుల వలె మనం ఉండాలి, కానీ నామకార్థపు భక్తుల వలె మనం ఉండకూడదు. అటు రీతిగా మీరు బాధ్యత కలిగినటువంటి భక్తులుగా మీరు అందరూ ఉంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్కొక్క భక్తుని జీవితాన్ని మేము చూడగలిగితే తండ్రి, క్రీస్తు వారిని తండ్రి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తండ్రి క్రీస్తు వారి పట్ల విశ్వాసం కలిగినటువంటి భక్తులుగా వారు మాకు కనిపిస్తున్నారు తండ్రి. ఈరోజు ప్రత్యక్షంగా మా ముందు క్రీస్తు వారు ఉన్నప్పటికీ, వచ్చి వెళ్ళినప్పటికీ తండ్రి, ఈరోజు మేము అలాంటి విశ్వాసాన్ని కనుపరచలేకపోతున్నాం. కనుక కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నోవా గారు కలిగినటువంటి బాధ్యత మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రతి హృదయాన్ని కరిగించండి దేవా తండ్రి. అయ్యా తండ్రి, నేను నా కుటుంబమే మాత్రమే కాదు, ప్రజలందరూ మార్పు చెందాలన్నటువంటి ఆలోచన కలిగి ఒకనాడు 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడయ్యా. వినలేదు తండ్రి, అందరూ నశించిపోయారు, ప్రళయంలో కొట్టుకుని పోయారు. కనుక తండ్రి దేవా, మేము కూడా నరకమనే ప్రాంతంలోనికి, నరకమనే చోటుకి, పాతాళంలోనికి మేము కూరుకుని పోకుండా తండ్రి దేవా, మేము ఎక్కడి నుండి వచ్చామో ఎరిగిన వారమై అక్కడికి మా కుటుంబాలతో పాటు మేము అందరము కలిసి ఆ పరలోకానికి మేము చేరడానికి మీరే కృప చూపుతారని కోరుకుంటూ, వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని, వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని, ప్రతి విషయంలో నీ నామానికి మహిమకరముగాను తండ్రి, నీతిమంతులుగాను నిందారహితులుగాను మేము కూడా జీవించినట్లుగా మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.